అబ్షాలోమునకు విరోధము అని యోవాబు గ్రహించి, అసలు యోవాబుని ఊర్లోకి తీసుకొని వచ్చే ఉద్దేశమే లేదు ఎవరికి, దావీదుకి. ఇప్పుడు ఈ 14వ అధ్యాయంలో యోవాబు మళ్ళీ వెనక్కి తిరిగి రావటానికి పూనుకొని ప్రయాసపడి మళ్ళీ వాడు వెనక్కి వచ్చేలాగా చేసింది ఎవరు? యోవాబే. తెకోవా నుంచి ఒక విధవరాలైన స్త్రీని తీసుకొని వచ్చి ఆమె చేత ఒక స్టోరీ చెప్పించాడు, మా అబ్బాయి ఇట్లా చేశాడు అట్లా చేశాడని. మొత్తానికి ఆమె చెప్తుండగానే దావీదుకి అర్థమైపోయింది, ఇది ఎవరు చెప్పమన్నారు, యోవాబు చెప్పమన్నాడా అని కూడా అడిగేశాడు అమ్మటే. సరే, మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు తాతల్లూరులో ఉన్నాడు. ఇంటికి మళ్ళీ వెనక్కి దేశంలోకి వచ్చాడు, కానీ ఇప్పుడు హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు. 2 ఏళ్ళు మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు. ఈ 2 ఏళ్ళు కూడా దావీదు యోవాబుని అబ్షాలోముని కలవలేదు అని మనం చూస్తాం. కలవనప్పుడు అబ్షాలోము చేసిన ప్రయత్నం ఏంటి? ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది ఊర్లోకి వచ్చి, అయినా సరే రాజు కలవట్లేదు మా నాన్న, ఏం చేయాలి, నువ్వు ఒకసారి రా నీతో మాట్లాడాలంటే ఇప్పుడు యోవాబు కూడా కలవట్లా. ఎవరైతే వెనక్కి రావడానికి ఇనిషియేషన్ తీసుకున్నాడో ఇప్పుడు యోవాబు కూడా రాకపోతే ఈయన కొంతమంది అబ్షాలోము పనులను పంపించి ఎవడి పొలాన్ని కాల్చాడంట, యోవాబు పొలాన్ని కాల్చాడు. అది మనకి ఎక్కడ చూస్తాం? 14వ అధ్యాయం 25 నుంచి చూస్తాం, 27 నుంచి. సరే, మొత్తానికి నా పొలం ఎందుకు కాల్ చేసావు అని అడగడానికి మొత్తానికి ఇప్పుడు వచ్చాడు ఎవరు? యోవాబు. నేను అక్కడే ఉంటే బాగుండేది, నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, వచ్చి 2 ఏళ్ళు అయింది, మా నాన్న కలవట్లేదు, పోనీ ఆ విషయం నీతో మాట్లాడదామంటే నువ్వు రావట్లేదు పిలుస్తుంటే, కాబట్టే నీ పొలాన్ని కాల్చాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఆలోచించండి. ఇప్పుడు యోవాబు బహుశా ఇట్లా ఆలోచించుంటాడా? రాజు వాడిని వదిలేశాడు. అసలు వీడిని వెనక్కి తీసుకొచ్చింది ఎవరు? తెగవా స్త్రీని తీసుకొచ్చి ప్లాన్ చేసి నేనే, వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నేనే. తీరా రాజుగారు వచ్చిన తర్వాత కూడా రాజు వాడిని కలవడానికి ఇష్టపడకపోతే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిగా ఉండి రాజు వీడిని కలుసుకునేలాగా, రాజు వీడిని కౌగిలించుకొని ముద్దు పెట్టేలాగా చేసింది కూడా నేనే. ఇన్ని చేసిన తర్వాత వీడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడో వీడు వాడి యొక్క చెడ్డ బుద్ధిని వాడటము, వాడి యొక్క కుయుక్తుల్ని, వాడి పన్నాగాల్ని అమలు చేయటం వలన ఈ రోజు రాజు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. బహుశా యోవాబుకి ఇదేమన్నా లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందంటారా? అర్థమవుతుందో చెప్పేది? వాడిని వదిలేస్తే పోయేది, గొడవలేదు, కానీ వాడిని వెనక్కి తీసుకొచ్చింది నేనే. రాజు దగ్గర ఈ రకంగా వాడు వెనక్కి వచ్చేలాగా ఒక స్త్రీ ద్వారా ఈ ప్రయాసపడింది నేనే. వచ్చిన తర్వాత కూడా రాజు చాలా మొండిగా కలవను అని తీర్మానించుకొని కూర్చుంటే మళ్ళీ వాళ్ళిద్దరిని కలిసేలాగా చేసింది నేనే. ఇప్పుడు ఈ పరిస్థితులు రావటానికి, రాజ్యంలో, దేశంలో ఈ పరిస్థితులకి బహుశా నేను కూడా ఒక కారణము అని యోవాబు అనుకుంటున్నాడా? ఛాన్స్ ఉందా? మనకు అక్కడ డీటెయిల్డ్ గా లేదు, కానీ బహుశా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. నా వల్లే దేశం ఇట్లాగా అయిపోయింది. దేశం ఇట్లా అవటానికి కారణం ఎవరు? అబ్షాలోము బయటికి కనబడుతుంది, కానీ అబ్షాలోము ఈ విధంగా అవటానికి, వాడిని వెనక్కి తీసుకొచ్చి వాడు ఇంత అగ్రెసివ్ గా తిరుగుబాటు చేయటానికి అసలు వాడికి ఛాన్స్ దొరికేలాగా చేసింది ఎవరు అనంటే యోవాబునైనా నేనే. కాబట్టి అదొకటి ఉంది అనుకుందాం. మరొకటి ఏంటంటే తన పొలాన్ని ఏం చేశాడంటేనా, యోవాబు పిలుస్తుంటే రావట్లా, కాబట్టి అబ్షాలోము తన సేవకుల్ని పంపించి యోవాబు యొక్క పొలాన్ని తగలబెట్టించేశాడు. నువ్వెందుకు నా పొలంలో ఉన్నటువంటి పంటనంతా తగలబెట్టించావని అప్పుడు వచ్చాడు అనమాట ఈయన దగ్గరికి. కాబట్టి అబ్షాలోము మీద ఇంకా ఏముండి ఉంటది? ఇదొక ఏరియా, అవునా? అసలు నా పొలాన్నే తగలబెడతావా నువ్వు? ఎవడరా నువ్వు? ఒకవైపు వెనక్కి తీసుకొచ్చి తప్పు చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది, మరొక వైపు వీడు నాకే
వాడిని అసలు వెనక్కి తీసుకొచ్చి వాడిని ఏదో ఒకటి చేద్దాము అని ప్రయత్నం చేస్తా ఉంటే వీడు చివరికి మంచి చేద్దామని పూనుకుంటే వీడు నా పంటనే తగలబెట్టాడు. ఇప్పుడు ఎవడైనా మన పంటను ఆ విధంగా తగలబెట్టడమో లేదా మనకి ఏదైనా నష్టం చేస్తే ఇష్టం ఉంటుందా, కోపం ఉంటుందా? అవునా? సో ఇదొక ఏరియా. నేనేమో మంచి చేయాలని చూస్తే వీడేమో నాకు కీడు చేశాడు, చెడ్డ చేశాడు అనేటువంటి మరొక ఏరియా. దావీదుకి చాలా క్లియర్ గా తెలుసు కాబట్టే యోవాబు ఎట్లాంటాడు అని అంటే ఒక రకంగా మొండోడు, స్టబ్బన్, అట్ ద సేమ్ టైం ధర్మశాస్త్రం విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి. దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులు వాళ్ళు ఏదో జస్ట్ లైక్ దట్ జాబుల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆ స్థానాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి జాబ్ తో పాటు వాళ్ళకి అక్కడ ఆత్మీయత కూడా ఉంది. అందుకే 24వ అధ్యాయంలో దావీదు కౌంట్ చేస్తాను అంటే నో వద్దు అని అడ్డుపడేది కూడా యోవాబే. అది కూడా బెత్షెబా తర్వాత దావీదు యొక్క లైఫ్ లో ఉండిపోయిన మరొక మచ్చది. వెంటనే తెగులు రావటాన్ని మనం చూస్తాం. అప్పుడే ఆయన అంటాడు, గొర్రెల్లాంటి వీళ్ళు ఏం చేశారు, నన్ను నా ఇంటి వాళ్ళని శిక్షించు అని దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. సో ఈయనకి ఏం తెలుసు? 21వ అధ్యాయము ద్వితీయోపదేశకాండాన్ని కనుక మనం తీస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. 20వ వచనం చదవండి. 21:20 ద్వితీయోపదేశకాండం. చదవండి 21:20. ఆ పారాగ్రాఫ్ ని కనుక జాగ్రత్తగా చూస్తే పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో ఉంది. పారాగ్రాఫ్ స్టార్టింగ్ అది సందర్భం ఏంటి అని అంటే ఒకడి కుమారుడు ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒక కొడుకు మొండివాడై చెప్పిన మాట వినట్లేదు, అలాంటి మొండోడిని ఏం చేయాలి అని చెప్పినటువంటి సందర్భం అది. వాడికి చాలా రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, అయినా సరే వాడు పద్ధతి మార్చుకోవాలా. ఇక వాళ్ళ చేయి దాటిపోయింది అని తల్లిదండ్రులకు అర్థమైన తర్వాత వాళ్ళు ఊరి పెద్దల దగ్గరికి, గవిని దగ్గరికి తీసుకొచ్చారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? 20 వచనం. అది వీడు తిండిపోతూ తాగుబోతుగా తయారయ్యాడు, మేము ఎన్ని చెప్పినా సరే వినట్ల మొండోడుగా అయిపోయాడు, ఇక మా వల్ల కాదు అని గవిని దగ్గర ఉన్నటువంటి ఊరి పెద్దలకి చెప్తే వీళ్ళేం చేయాలంట? వాడిని రాళ్లతో చావగొట్టాలి అని ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి కమాండ్ ఇది. అయితే అది ఇప్పుడు యోవాబు దానిని ఫుల్ఫిల్ చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఈయన్ని ఏం చేశారంట? ఇక్కడ 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 18:17 ఏముంది? జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. కాబట్టి రెండు రకాలుగా చూస్తున్నాడు యోవాబు. ఒకటేమో దావీదు కుమారుడుగా చూస్తే, దావీదు కొడుకుగా చూస్తేనేమో ఈ మొండివాడైన కొడుక్కి ధర్మశాస్త్ర ప్రకారం ఈ శిక్ష రావాలి. కానీ దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? పేరెంట్స్. కానీ ఇక్కడ పేరెంట్ ఏమో ప్రేమ చూపిస్తున్నాడు. సన్ కొడుకు అనే కోణంలో ఆలోచిస్తే, సో ఈయన ఇక్కడ ఎలా చూస్తున్నాడు అనంటే డేవిడ్ సన్ అనే దానికన్నా కూడా డేవిడ్స్ ఎనిమీగా చూస్తున్నాడు, దావీదు యొక్క శత్రువుగా చూస్తున్నాడు. ఇతడు దావీదుకి శత్రువు కాబట్టి ఈ శత్రువుని సజీవంగా పట్టుకొని ఉంచినా, ఒకవేళ ఇక్కడ ఉంచినా, జైల్లో ఉంచినా, ముందు ఉన్నట్టుగా హౌస్ అరెస్ట్ లో ఉంచినా, వాడు ఇంతకు ముందు హౌస్ అరెస్ట్ లో ఉంటేనే ఏం చేశాడు? నా పొలాన్ని తగలబెట్టించాడు.
ఇంట్లో నుంచి వాడు రాలేదు బయటికి, కానీ ఎవడి పొలం తగలబెట్టించాడు? నా పొలాన్నే తగలబెట్టించాడు. వాడిని హౌస్ అరెస్ట్ లో ఉంచినా, లేకపోతే సజీవంగా ఉండి ఏదో వేరే ఒక రాజ్య సంబంధమైనటువంటి ఖైదీలను పెట్టే ఏదో ఒక జైల్లో ఎక్కడ ఉంచినా సరే, వీడు బతుకుంటే మాత్రం ఏం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా మళ్ళీ ఏదో ప్లాన్లు వేస్తాడు. మళ్ళీ ఏదో ఒక రకంగా రాజ్యానికి, రాజుకి డ్యామేజ్ చేసే ప్రయత్నమే చేస్తాడు తప్ప మంచి చెయ్యడు అని యోవాబుకి ఒక క్లారిటీ ఉంది. ఇది దావీదుకి కూడా తెలుసు, కాకపోతే తండ్రి ప్రేమ డామినేట్ చేస్తుంది అక్కడ. కాబట్టి నేను నిన్న చెప్పుకున్న దగ్గర నుంచి నేను యోవాబు దగ్గర ఆగాను. యోవాబు ఇంత వ్యతిరేకంగా ఎందుకు రాజు మీద ఇంత మొండోళ్ళ తయారయ్యాడు? ఈ మొండితనానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తా ఉంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకటి, ధర్మశాస్త్ర ప్రకారం ఇట్లాంటి మొండోడిని చంపేయాలి రాళ్ళతో కొట్టి. దావీదు అది చేయట్లా. అందుకే ఈయన కొడుకుగా కన్నా కూడా ఎనిమిగా చూస్తున్నాడు. ఈయనకి కింగ్డమ్ ప్రయారిటీస్ ఎక్కువ పర్సనల్ ఎజెండా కన్నా. ఒకవేళ పర్సనల్ ఎజెండా ఉందా అంటే ఉండుండొచ్చు. ఎందుకని? నా పొలాన్ని ఈడు పాడు చేసాడనే కోపం. అది పెద్ద విషయమే కాదు, ఏముందిలే పంట కాలిపోతే మళ్ళీ వస్తుంది నెక్స్ట్. దానికన్నా కూడా తన యొక్క మనస్సాక్షిలో ఒకవేళ ఆ అపరాధ భావంతో యోవాబు నలుగుతున్నాడేమో. ఐఎమ్ నాట్ ష్యూర్, మేబీ అయి ఉండొచ్చు అని చెప్తున్నాను. ఎందుకని? రాజ్యం ఈ దుస్థితికి రావటానికి కారణం నేనే. ఎందుకంటే వీడిని వెనక్కి తీసుకొచ్చింది నేను. రాజు అసలు మొదలై పెట్టలా వీడిని వెనక్కి తీసుకురావడానికి ఇష్టపడలా. తీరా తెచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళు రాజు కలవలా. రాజు మాత్రం తన స్టాండ్ చాలా గట్టిగానే తీసుకున్నాడు. కానీ వీడిని బయటికి ఆ హౌస్ అరెస్ట్ లో నుంచి, లేకపోతే వాళ్ళ తాతోళ్ళ ఊర్లో నుంచి 5 ఏళ్ళు పట్టింది. అక్కడ 3 ఏళ్ళు, ఇక్కడ ఇంట్లో 2 ఏళ్ళు. 5 years తర్వాత వీడు రోడ్డు మీదకి వచ్చాడు, బయటకు వచ్చాడు అని అంటే కారణం ఎవరు? యోవాబే. కాబట్టి నా వల్లనే రాజ్యానికి ఈ పరిస్థితి వచ్చింది అని ఒకవేళ అపరాధ భావంతో లోపల పిక్ చేయబడుతున్నాడు, పొడవబడుతున్నాడేమో. కాబట్టి నా వల్ల జరిగిన మిస్టేక్ ని ఎవరు కరెక్ట్ చేయాలి? నేనే కరెక్ట్ చేసుకుంటా అని పూనుకున్నాడు. దావీదు వీళ్ళని యుద్ధానికి పంపించే ముందే దావీదుకి ఒక క్లియర్ పిక్చర్ ఉంది. దావీదేం ఆషామాషి వ్యక్తి కాదు. అందుకనే అందరికీ వినబడేలా చెప్పాడు. ఈ 3 చీఫ్లు మాత్రమే చెప్తే మిగతా వాళ్ళు నాకు తెలియదు అనే అవకాశం ఉంది. ఇంకెవరో ఒకరు చంపేసే పాసిబిలిటీ ఉంది. కానీ వాడు దొరికినా సరే అంతకుముందు ఇక్కడ సమాచారం తీసుకొచ్చినటువంటి ఒక సైనికుడు అబ్షాలోము అక్కడ ఏలాడుతున్నాడు అని వచ్చి సమాచారం చెప్పాడే తప్ప అక్కడికక్కడే కొట్టి చంపలా. ఎందుకంటే రాజు చెప్పాడు కాబట్టి. రాజు అందుకే అందరికీ వినబడేలాగా క్లియర్ గా చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించాడు. సో ఇవన్నీ కూడా ఆ యోవాబు యొక్క మైండ్ లో, తన యొక్క హృదయంలో ఇవన్నీ పనిచేస్తా ఉన్నాయి. సో ఈయన తనని తాను సర్ది చెప్పుకోవడానికి ఏముంది? ఇప్పుడు యోవాబు కాంటెక్స్ట్ లో మనం ఆలోచన చేస్తే ఏం ఆలోచించవచ్చు? నేను చేసిన తప్పుని నేనే కరెక్ట్ చేస్తున్నాను అనేటువంటి సమర్థించుకునే ప్రయత్నం ఒకటి. రెండవ సమర్థించుకునే ప్రయత్నం ఏంటంటే, నేను పర్సనల్ ఎజెండా కన్నా కూడా రాజు, రాజ్యము అనే ఎజెండాతోనే ఈ పని చేస్తున్నాను. ఇది సమర్థించుకోవడానికి మరొక ఆలోచన. ఇంకొకటి, ధర్మశాస్త్ర ప్రకారము ఇలాంటి రెబిలియస్ కొడుకు ఎవరైనా ఉంటే వాడిని కొట్టి చంపాలి అని దేవుని వాక్యము, ధర్మశాస్త్రమే మనకి ఎలా చేస్తుంది. కాబట్టి నేను వాక్యాన్ని అమలు చేస్తున్నాను తప్ప నేనేమి నా పర్సనల్ ఎజెండాలు, నా యొక్క పగని నేనేమి తీర్చుకోవట్లేదు. ఇవన్నీ తాను సమర్థించుకునే ప్రయత్నాలేనా? ఇవన్నీ చెప్పుకోవచ్చు, ఎస్ నేను కరెక్టే చేస్తున్నాను అని అనుకోవడానికి. కానీ దేవుడు దానిని మెచ్చాడా అంటే నో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అబ్షాలోము వైపు నుంచి కూడా ఆలోచించండి. అబ్షాలోము వైపు నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటే తన యొక్క ఎండ్ ఎంత విచారకరంగా ఉంది అని అంటే, వాస్తవంగా అతను ఏం చెయ్యాలి అని ప్రయత్నం ఎంతకి? నాకు
ఫర్ హిస్ గ్లోరీ అండ్ ఫర్ హిస్ హానర్. నాకు మహిమ రావాలి, నాకు ఘనత రావాలి అనే కదా ఈ మొత్తం పూనుకున్నాడు. అయితే దీన్ని ఎలా చేయటం స్టార్ట్ చేశాడు? క్రమమైన పద్ధతిలో కాకుండా ఇది మోసంతో స్టార్ట్ చేశాడు ఇవన్నీ. మెల్లిమెల్లిగా ఎన్నో అధ్యాయంలో చూసాం, అది 15వ అధ్యాయం అనుకుంటా. ఎప్పుడైతే వీడి ఇంట్లోంచి బయటకు వచ్చాడో వెంటనే 15వ అధ్యాయం మొదటి నుంచి వాడు ఊరి గవిని దగ్గర నుంచోవటం, రథం పెట్టుకొని ముందు వెనక కొంతమందిని పరిగెత్తే వాళ్ళని ఏర్పాటు చేసుకోవటం, ఎవరన్నా జడ్జిమెంట్ కావాలి అని వస్తుంటే వాళ్ళని అక్కడే ఆపి నీ కేసు ఏంటి అని విచారించి, అవన్నీ మనం ఆ అధ్యాయం ధ్యానించినప్పుడు చెప్పుకున్నాం. నీ కేసు ఏంటి అని డీటెయిల్స్ అడిగి, అబ్బా నీ పక్షంగానే తీర్పు రావాల్సిన కేసు ఇది, కానీ ఇక్కడ ప్రాపర్ గా జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేడు, ఆ ప్లేస్ లో నేనుంటే బాగుండు అని ఇండైరెక్ట్ గా నేను ఆ ప్లేస్ లోకి వెళ్ళాలి అని జనాల మనస్సుల్లో ఆ రకమైనటువంటి విత్తనాలని విత్తే ప్రయత్నం చేయటం అన్ని వీడు బయటికి రావడంతోనే మొదలు పెట్టాడు స్కీమ్స్ అన్ని. సరే, మనము ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని స్కీమ్స్ వేసినా, అల్టిమేట్ గా దేవుడు గనక ఆ ప్రణాళికలకి ఆ స్కీమ్ కి దేవుడు ఒకవేళ ఆమోద ముద్ర వేయకపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? శుద్ధ పెద్ద గుండు సున్నా. మనం ఎన్ని ప్లాన్లన్నా వేయచ్చు. ఈ కోర్స్ చేసేసి ఇది ఇట్లా చేస్తే నెక్స్ట్ అది అని అనుకుంటాం. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఇలా చేసి ఇక్కడ ఇలా చేస్తే అక్కడ అలా చేస్తే నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది అని మనం ఎన్ని రకాల ప్రణాళికలు, ఎన్ని రకాల ప్లాన్లు చేసినప్పటికీ దాన్ని గనక దేవుడు ఆమోద ముద్ర పడకపోతే అవన్నీ కూడా వేస్ట్. సామెతల్లో మనం క్లియర్ గా చదువుతాం, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన ఏది తీర్మానిస్తాడో ఆయన తీర్మానమే స్థిరం. ఇంకా వేరే ఏమి స్థిరం కాదు, మిగతావి ఏవి కూడా స్థిరం కాదు. కాబట్టి ఇంకొకటి కూడా యోవాబు నుంచి ఒకవేళ ఆలోచిస్తే, మేమేమో రాజా నువ్వు రావద్దు, మాలాంటి 10,000 మందితో నువ్వు సాటి అని ఆపేశారు. అది నన్ను గుర్తు చేసుకున్నాం. మేమేమో మా ప్రాణాలకి తెగించి మేము వెళ్తుంటే రాజు ఏమంటున్నాడు? సమస్య వాడితో అని వాడినే వదిలేయమంటాడు. ఇది ఎట్లా కుదురుతుంది అసలు? అంటే మేము చచ్చిపోయినా పర్లేదు, వాడిని మాత్రం. ఒక రకంగా యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నటువంటి వాళ్ళకి ఈ మాట చెప్తే వాళ్ళు ఎంకరేజ్ అవుతారా, డిస్కరేజ్ అవుతారా? ఈ పరిస్థితికి కారణం ఎవడైతే ఉన్నాడో వాడు దొరికితే వాడినే మీరు ఏం చేయొద్దు అని చెప్తుంటే మరి అసలు మేము వెళ్ళి కొట్లాడడం దేనికి? మేమేమో పెద్ద ఎక్కువ మంది కూడా లేము, కొద్ది మందే ఉన్నాం. అబ్షాలోము పక్షంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, కాకపోతే వీళ్ళు బాగా యుద్ధంలో ఆరితేరిపోయిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ ప్లాన్లు ఎట్లా కొట్టాలో తెలుసు, ఎలా కొట్టాలో తెలుసు, ఎక్కడి నుంచి కొట్టాలో తెలుసు. అబ్షాలోము టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెష్ సైన్యం అన్నమాట, అప్పుడే ఫ్రెష్ రిక్రూటీస్ వీళ్ళందరూ, ఇంకా ఎట్లా కొట్లాడాలో తెలియదు వీళ్ళకి పూర్తిగా. అందుకే వీళ్ళ అనుభవం ముందు వాళ్ళు ఊరికే ఓడిపోయారు. ఎంత ఓడిపోయారు అని అంటే, వాళ్ళల్లో లాయల్ గా రాజుకి, అంటే ఎవరైతే రాజుగా తనని తాను ప్రకటించుకున్నాడు అబ్షాలోము పక్కన ఇప్పుడు అఫీషియల్స్ బయటకు వచ్చారు అనుకోండి, సీఎం గాని పిఎం గాని, వాళ్ళ పక్కనే ఒక గ్రూప్ ఉంటారా? ఒకవేళ అటాక్ జరిగితే ప్రజలందరూ పారిపోతారేమో కానీ వీళ్ళు వాళ్ళ రౌండ్ చుట్టేస్తారు. ప్రాణాలకి తెగించిన బ్యాచ్ అది. పక్కనే ఒక సూట్ కేసు లాంటిది పట్టుకుని ఉంటాడు. అది సూట్ కేసు కాదు, అది దాంట్లో వాడి చేతిలో గన్ను రెడీగా ఉంటుంది. దాంట్లో ఒక సన్న గన్ను తీస్తాడు, దాన్ని ఇట్లా ఓపెన్ చేయగానే అది ఇట్లా ఓపెన్ అవుతుంది. అది ఒక బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. వెంటనే దాన్ని వదిలి ఇట్లా పట్టుకుంటాడు అడ్డంగా, దాంట్లో ఉన్న గన్ను తీసి షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అబ్షాలోము పక్కన అట్లాంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఆడెట్లా పోతే మాకెందుకు అన్నట్లుగా ఎటోళ్ళట అందరూ పారిపోయారు. అబ్షాలోము ఆ జుట్టు ఆ కొమ్మల్లో ఇరుక్కొని భూమికి ఆకాశానికి మధ్యన కొన్ని గంటలు వేలాడాడు. అబ్షాలోముకి వచ్చి హెల్ప్ చేసిన నాదుడే లేదా? అంటే వీడి పర్సనల్ సెక్యూరిటీ ఏది అసలు?
అక్కడ ఏం అర్థమవుతుంది? మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ఏం చేశాడు అబ్షాలోము? మోసాన్ని ఇత్తాడు. ఇప్పుడు మోసాన్నే కోస్తున్నాడు. కఠినమైన సిచ్యువేషన్ వచ్చింది, మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. ఇది మోసమే కదా మరి. నువ్వు మోసాన్ని ఇచ్చావు, ఇప్పుడు నీ సోల్జర్స్ అని ఎవరినైతే అనుకున్నావో నీ సోల్జర్స్ కూడా నిన్ను మోసం చేసి వాళ్ళు పారిపోయారు. ఇది ఇక గోల్డెన్ ప్రిన్సిపల్ అండి. మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఇక అసలు మీరు ఏమన్నా చూడండి, ఈ పుస్తకం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి క్యారెక్టర్ లో, ప్రతి స్టోరీలో, ప్రతి నేరేటివ్ లో అదే కనిపిస్తుంది. యోవాబు విషయంలో కూడా అదే జరిగింది. నిన్న చదివాం కదా, దావీదు ఏం చెప్పాడు సొలొమోనుకి పోతా పోతా, యోవాబు ఆ టైంలో నాకు ఇట్లా చేశాడు, వాడిని మాత్రం నెమ్మదిగా పోనీయద్దు. చూడండి, ఇక మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. మనం అనుకుంటున్నాం ఏముందిలే, జస్ట్ లైక్ దట్, ఏం చేస్తే ఏముంది. నో, సోమర్తనాన్ని విత్తితే సోమర్తనమే కోస్తాం. యాక్టివ్ గా పనిచేసే వైఖరిని విత్తితే పనినే కోస్తాం. మనుష్యుడు ఏం విత్తునో అదే పోయిను. సో అబ్షాలోం దగ్గర మనకి యూత్ తీసుకోవాల్సిన లేదా యూత్ నేర్చుకోవాల్సినటువంటి ఒక భయంకరమైనటువంటి లెసన్ ఉంది. అతని యొక్క గిన్నె, అతని యొక్క పాపపు గిన్నె ఏమైపోయిందంటే నిండి పొర్లి పారతా ఉంది. ఇక ఎవరు ఇతన్ని కాపాడేది? అబ్షాలోం అనుకున్నాడు, నేను నా మహిమ లేకపోతే ఆ ఎలాగైనా సరే నాకు పేరు తెచ్చుకుంటాను, ఈ విధంగా ఆయన రకరకాలుగా ఆలోచించాడు. కానీ దేవుడు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటే ఎవరు ఏం చేసినా సరే చివరికి మిగిలేదేంటి? వీడు ప్లాన్ చేసుకున్నాడు ఏమని, నాకు గ్లోరీ రావాలి, నాకు హానర్ రావాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ దేవుడు వాడితో పోరాడటం స్టార్ట్ చేశాడు. అదే మనం 17వ అధ్యాయంలో చదివాము. ఏమని? 14వ వచనంలో, యెహోవా అబ్షాలోం మీదకి ఉపద్రవము రప్పింప నిశ్చయం చేశాడు. ఆయన డిసైడ్ అయిపోయాడు దేవుడు. కాబట్టి వీడు గ్లోరీ హానర్ కావాలనుకున్నాడు. కానీ వీడికి ఏమొచ్చింది? ఇంతకి కాంటెంప్ట్, హ్యూమిలియేషన్ వచ్చింది. అవునా? వాడికి అవమానము, అందులోనూ ఇలాంటి ఒక సాదా భయంకరమైన డెత్. వాళ్ళు డెత్ కన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ జూయిష్ పీపుల్కి ఏంటంటే సమాధి. మనోళ్ళు పెద్దగా ఏమి ఇండియన్ కల్చర్ లో పెద్ద విలువైంది గెంచరు. ఇప్పుడున్న ప్లేసెస్ కి, ఇక్కడున్న జనాభాకి సరిపోక ఏం చేస్తున్నారంటే తవ్వుతున్నారు, ఎముకలు వస్తే తీసి అవతలి తిరేసి మళ్ళీ ఇంకోటి అందులోనే పెడుతున్నారు. అట్లా చేయరు యూదులు. వాళ్ళకి చాలా ప్రెషియస్ సమాధులు అనేవి. అందుకే రాజుకి నెహెమ్యా ఎట్లా చెప్పాడు దాన్ని కన్వే చేసేటప్పుడు, నా సొంత ఊర్లో మేము కొలిచే దేవుడు ఉన్నాడు, మా దేవుడి గుడి కాలిపోయింది, ఈ చెప్పలా, కథలన్నీ చెప్పలా, డైరెక్ట్ గా ఒకటే చెప్పాడు, నా పితరుల సమాధులుండు పట్టణం కాలిపోయింది అన్నాడు. అంతే, రాజుకి విషయం అర్థమైపోయింది. వాళ్ళు సమాధులకి అంత వాల్యూ ఇస్తారు, మనకు అసలు అదే లేదు. క్రిస్టియానిటీలో ఇంకొక విడ్డూరం బయలుదేరింది. ఎప్పుడో పోయినోడి దగ్గరికి వెళ్ళి సమాధులు పండుగలు చేస్తారు. ఇదొక దరిద్రం. మళ్ళీ ఉన్నప్పుడు ఆ మనిషిని ఏం చేశారో, ఆ మనిషి దేవుని కోసం ఏం చేశాడో తర్వాత సంగతి. పోయి దాన్ని బాగా నీట్ గా కడిగి పూలు పెట్టి అవి ఇవి చేసి ఏదేదో చేస్తారు. ఏం ఉపయోగం? ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? సో ప్రాపర్ సమాధి కూడా జరగలేదండి ఇతనికి. ఎక్కడుంది అబ్షాలోం యొక్క సమాధి అంటే ఎవడికి తెలుసు? యోవాబు చెప్పాలి చెప్తే. ఎందుకని? అరణ్యములో ఉన్న ఏదో గుంటలో పడేసి దాని మీద రాళ్ల కుప్ప వేసేసారంట. ఆ కుప్ప ఎక్కడుందో ఒకవేళ దావీదు అడిగితే తీసుకెళ్లి చూపించగలిగింది ఎవరు? యోవాబే, ఇంకెవడు లేడ. మిగతా ఇద్దరు, యోవాబు కాకుండా అభిషేక్ గాని, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు చీఫ్ ఉంది, ఇత్తయి, వీళ్ళిద్దరూ ఎక్కడో మొత్తానికి అదే అరణ్యంలో మిగతా సైన్యంతో ఎక్కడో యుద్ధాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ సమాధి కూడా జరగలేదు అతనికి. ప్రాపర్ సమాధి కూడా జరగలేదు.
కాబట్టి ఎవరైతే తల్లిదండ్రుల మీద ఈ రకమైనటువంటి తిరుగుబాటును చేస్తారో ఖచ్చితంగా అదే రకమైనటువంటిది కోస్తారు, అందులో ఏం డౌట్ లేదు. ఎఫ్ఎస్సి 6:1-2 మనం చూసేది అదే. ఏమని? తల్లిదండ్రుల మాటను ఏం చేయాలంట? వినాలి అని చెప్తూనే అక్కడ ఏమన్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, ఆ విధంగా చేస్తే నీకేం జరుగుద్ది? ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. అక్కడ వాగ్దానం ఏంటి, ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞేమో తల్లిదండ్రులు సన్మానించటం, వాగ్దానం ఏంటి? ఆ విధంగా చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇప్పుడు ముసలోడైన దావీదు బ్రతికే ఉన్నాడు, అర్ధాంతరంగా చచ్చిపోయింది వయసులో ఉన్న అబ్షాలోము. ఎందుకు? నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించలేదు కాబట్టి ఏం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగని చెప్పి ఎంతవరకు అంటే దానికి కూడా బైబిలే చెప్తుంది, వాక్య విరుద్ధమైన పనులు ఒకవేళ వారి వలన చేయవలసి వస్తే తప్ప ఇక అన్ని పరిస్థితుల్లో కూడా పిల్లలు ఖచ్చితంగా ఏం చేయాలని బైబిల్ చెప్తుంది? తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. ఇక్కడ దావీదు కొడుకు తన తండ్రి విధేయత చూపని కారణాన్ని బట్టి ఏమయ్యాడు? అర్ధాంతరంగా చచ్చిపోయాడు. మొన్న కూడా కుకట్పల్లి మీటింగ్స్ లో జాన్పల్ అని చెప్తున్నాడు కదా, 18 ఏళ్ళు వస్తే నేను మేజర్ని, అసలు నన్ను అడుగుతారేంటి, నా ఇష్టం, ఎవరినన్నా లవ్ చేస్తా, ఎవరినన్నా పెళ్లి చేసుకుంటా, ఏమన్నా చేస్తా, నేను మేజర్ని అంటాడు. మరి 18 ఏళ్ళు నువ్వు మేజర్ అయినప్పుడు 18 ఏళ్ళు వచ్చాక ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? సేమ్ ప్రిన్సిపల్ కదా. మరి నువ్వు మేజర్ ఉన్నప్పుడు ఇక 18 ఏళ్ళు వచ్చాక నీది నువ్వే సంపాదించుకో, నీది నువ్వే తిను, చదువుతావో సస్తావో ఏం చేస్తావో చేసుకో. ఆయన అయితే కొంచెం కఠినమైన మాటలు వాడాడు. ఆయన కొన్ని వేల మంది స్టూడెంట్స్ నెలల్లో చూశాడు కాబట్టి. అంటే ఇక మేజర్ అనే ఏరియా ఇక లవ్ దగ్గరకో నిర్ణయాల దగ్గరకో మాత్రమే అప్లై అవుతుందా? మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది, చాలా డేంజర్ అండి. కాబట్టి ఈ ప్యాసేజ్లో మనం నేర్చుకోదగినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమైనా ఉన్నాయా? 16వ వచనం, ఎప్పుడైతే అబ్షాలోము చచ్చిపోయాడో ఇమీడియట్ గా యోవాబు చేసినటువంటి మరొక పని ఏంటంటే, అక్కడ ఇంకా మరీ ఎక్కువైనటువంటి బ్లడ్ షెడ్ జరగకూడదు కాబట్టి ఇమీడియట్ గా ఏం చెప్పాడు? మీరు బాకా ఓదండి, అంటే యుద్ధం అయిపోయింది, ఆపోజిట్ శత్రువు చనిపోయాడు అనేటువంటి బాకాని మీరు ఓదండి. తద్వారా ఏమవ్వాలి? ఆ బాకా ఎప్పుడైతే వినబడుతుందో ఓకే యుద్ధం అయిపోయింది, ఇక మనం ఆపేయచ్చు, ఇటు గాని అటు గాని మొత్తానికి ఒకరు చనిపోయారు అని డిసైడ్ అయిపోవాలి. కాబట్టి ఇమీడియట్ గా ఆయన ఏం చేసే ప్రయత్నం చేశాడు? ఆ బ్లడ్ షెడ్ ని ఆపే ప్రయత్నం చేశాడు. ఇది మంచిదేనా? ఒకవేళ బాకాని ఆ బోరను ఊదించకపోతే ఏం జరుగుండేది? ఇంకా ఎత్తయి కొంతమందిని, అభిషేక్ ఇంకొంతమందిని, వాళ్ళు వీళ్ళ వాళ్ళని, వీళ్ళు వాళ్ళ వాళ్ళని ఇంకా నరుక్కుంటానే ఉండేవాళ్ళు బహుశా. సో అది ఆయన చేసినటువంటి మరొక చక్కని పని. సో ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటి కోణంలో ఎందుకు యోవాబు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని అంటే ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి? వీడు అసలు లోపలికి రావడానికి, ఈ విధంగా దేశం అవడానికి నా తప్పుని నేను సరిదిద్దుకునే ప్రయత్నం అని అనుకోవచ్చు. ధర్మశాస్త్ర ప్రకారం వీడికి విధించవలసిన శిక్షనే నేను విధిస్తున్నాను అని అనుకోవచ్చు. లేకపోతే వాడు నాకు చేసిన నష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పగ అని అనుకోవచ్చు. నేను ఖచ్చితంగా చెప్పట్లా, జరిగిన ఇష్యూస్ ని ముందు పెడుతున్నాను. అంత మాత్రమే కాదు, దావీదు కొడుకుగా కన్నా కూడా దేశానికి రాజుకి శత్రువుగా ఎనిమిగానే చూశాడు కాబట్టి ఇవి చేస్తా వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా వీరి పక్షంగానే ఉన్నాడు కాబట్టి వాడు దొరికాడు. లేకపోతే వాడు దొరికేవాడా? భూమికి ఆకాశానికి వేలాడతా ఎక్కడున్నాడో ప్లేస్ కూడా నావిగేషన్ కూడా చూపించేసి అడ్డంగా దొరికిపోవటం ఎవరి వల్ల అవుతుంది? దేవుడు చేయటం కాకపోతే. కత్తి చేత పడిన వాళ్ళ కంటే కూడా అక్కడ ఉన్నటువంటి గుంటల్లో పడి క్రూర మృగాల వల్ల, లేకపోతే ఆ వుడ్స్
వాటికి వీటికి పొడుచుకొని చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అనే మనం చదివాం. ఎలా పాసిబుల్ అయింది? ఇదంతా కూడా కేవలము దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యేది. ఏ మనిషి, ఏ నరమాత్రుడు కూడా దీన్ని ఆ విధంగా చేయలేడు. కాబట్టి యోవాబు నుంచి అలాగే అబ్షాలోము నుంచి ఈ పాఠాలని మనం కూడా తీసుకొని, అక్కడ 2 రకాలు ఉన్నాయి ఇద్దరు లైఫ్లో. ఏం చేయాలో ఉన్నాయి, ఏం చేయకూడదో కూడా మనకి నేర్పించబడతా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. రండి, మరి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న ప్రార్థనలు క్లుప్తంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేవారు వినిన మాటలతో ప్రార్థన చేసుకుందాం. రేపు జరిగేటువంటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దీన్ని అందుకే సిద్ధపాటు ప్రార్థన అనేది కూడా ఏంటి, మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి ప్రభువా నాతో మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం. అలాగే సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేవాళ్ళు వాక్యంతో చేయండి, రేపటి ఆరాధన కొరకు చేయండి. అలాగే కుటుంబాలు, చెప్పే కుటుంబాల కోసం చేయండి. ఆన్లైన్లో వాళ్ళు ఒకరు చేయండి. ముందు దుర్గాంటి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి.